గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తది. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు నచ్చిన కంటెంట్‌తో ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నాకు లైక్స్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి. అలాగే మంచిగా వీడియోస్ అన్నీ తీసి పెడతాననమాట. ఓకేనా? ఈరోజైతే పిల్లలకి హాలిడే అండి. ట్యూస్‌డే అనమాట. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ గణేష్ నిమజ్జనాలు అవుతాయి కదా! ఇక్కడ హాలిడే అయితే ఇస్తారనమాట ఎవ్రీ ఇయర్. అలాగే ఈ ఇయర్ కూడా హాలిడే ఇచ్చారు. ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ టిఫిన్‌లు అయితే అయిపోయాయన్నమాట. ఇతను ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోయారు. ఇతను కూడా టిఫిన్ చేసి. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. హాలిడే వచ్చిందంటే ఇంకా లేట్ల మీద లేట్లు అయిపోతాయన్నమాట. అలాగ ఒకటి లేట్ అయిపోద్ది అనమాట. వీళ్ళైతే ఇక్కడ టీవీ చూస్తున్నారు. ఇంక టిఫిన్లు అయిపోయి ఇక్కడైతే ఎగ్స్ పెట్టాను అనమాట. ఇక్కడైతే దోశలు వేసాను. ఇంకా పిల్లలైతే తినేసారనమాట. లైట్గా పడిపోతుంది. ఇంకోండి దోశలు అయితే వేసాను. పిల్లలు తినేసారు. ఇంకా కలిపి వదిలేసారు చూడండి. అలాగా కదిపి చట్నీలు అయితే రాత్రివే ఉన్నాయన్నమాట. కొంచెం చట్నీలు ఉన్నాయి. ఇవ్వండి అల్లం చట్నీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక వేసుకొని తినేస్తాను. మా వాళ్ళు అయితే తినేసి ఇప్పుడే లేచారు. ఎగ్స్ అయితే మార్నింగ్కి ఇంకా నైట్కి కలిపి వండేద్దాం అనేసి పెట్టానండి. 10:30 అయిపోయిందండి టైం అయితే. ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఇంకా అన్నీ లేట్ అయిపోతాయి అన్నమాట. ఈ జెండ గట్టిగా ఉందండి హైదరాబాద్లో అయితే. ఇంక ఈ దోశలు తింటే బద్ధకం ఎక్కడలేని బద్ధకం, నిద్ర వస్తుంది అనమాట. అందుకే నేను ఇంకా పనులు కొన్ని చేసి తింటాను. తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకొన్ని పనులు చేస్తాను అనమాట. మా లంచ్ అయితే అవుతుందండి. వచ్చారనమాట ఇతను. ఇంక మేమైతే లంచ్ చేస్తున్నాము. లంచ్ వేసుకోండి, ఏం కాదు. ఎక్కువ అడుగు మాట్లాడుతున్నాను. శుభ్రం కడుపు నిండా తినేసి తుంపలే లేవు ఇందులో. కొట్టేస్తాను కీర్తి. ఏదో వర్క్ అంటే నాటకాలు నువ్వు తెలిసి మాట్లాడతాం. అమ్మ నేను నిజంగా వేసావు అనుకున్నా. నేను వేస్తానా? ఇంట్లో ఉన్నాయా? ఇంట్లో ఉంటే వేయడానికి. ఎగ్ కర్రీ ఇలా కాదండి. ఇతనైతే ఇప్పుడు తినేసి ఇంకా లంచ్ అయిపోయాక స్టార్ట్ అయిపోతారనమాట. వీడియో తీస్తున్నది కూడా. లంచ్ అయిపోయింది, నిద్రలు అయిపోయి చూడండి ఎలాగ ఆడుతున్నారు. పాప మా డాడీ బ్యాగ్ సర్దుకుంటే ఇద్దరు కుస్తీలు పడుతున్నారు. ఏం పిల్లలు, ఈ పిల్లలు ఏది బాగుపెట్టే పిల్లలు కాదు. ఈ పిల్లలు దాన్ని లేదో ఇరిసేటట్టున్నారు ఆ సూట్ కేసుని. వాళ్ళ బాబు ముచ్చటపడి వెళ్తున్నారు. అన్నీ కొత్త కొనుక్కొని సోక్ చేసుకొని. ఆడవాళ్ళైనా అంతలాగా కొత్త కొనుక్కొని అవరేమైనా ఇలాంటి దగ్గర అడ్జస్ట్మెంటే అవరు అన్నమాట. షాపింగ్ నిన్నటి నుంచి షాపింగ్, ఈ రోజు వరకు షాపింగే. చక్కగా కొత్త షూ కొనుక్కున్నారు. మెల్లమెల్ల మెరిసే షూ అనమాట. పక్కన భార్య లేకపోతే మగవాళ్ళకి యంగ్ అయిపోతారు అనమాట, ముసలోళ్ళు కూడా. అంతేనా? చూడండి, అది 2 గంటల నుండి దిగుతున్నారు. అలాగే
మొహం పైకి ఎత్తట్లేదు చూసారా. తీసుకున్నారనుకోండి, ఎప్పుడైనా మీరు ఊర్లో లేనప్పుడు మాకు బెనిఫిట్ అవుతుంది. మేము ఇప్పుడు నేను బేగ ఎక్కడితే వెళ్ళిపోవాలి. ఇద్దరు దసరాకి మీకు హాలిడేస్ ఇవ్వాలి కదా. 2 to 13. 2 to 13. 10, 4, 3 to 14. 2 to 14. 2 గాంధీ జయంతి. మళ్ళీ ఇక్కడ అందుకే 2 to 13. పిల్లకి ఏమంటున్నారు వద్దులే, దసరా పుల్లు రేపండి అక్కడ రొట్టెల కర్ర అమ్ముతారా, రొట్టెల కర్ర అమ్ముతారా బాగా లోపలికి వెళ్ళేలాగా బాగా చపాతి పానట్టు పానేద్దాం అనుకోవటం. ఏంటేంటి ఎక్కడికి వెళ్ళేవారికి ఆలోచిస్తా. దుబాయ్లో దుబాయ్ వెళ్ళేవారికి అక్కడ అక్కడ వెళ్ళిన పర్లేదు. లేడీస్ వస్తారా? టైం ఎంత అయింది? 2:35కి మనం టీ తాగేస్తున్నావా? అది మాత్రం తమ్ముడు ఉంది ఎప్పుడు. ఇతనైతే స్టార్ట్ అవుతున్నారండి. ఇంకా 3 అయిపోయింది టైము. అబ్బో నీకు నువ్వే పొగడేసుకో. వాటర్ ఎందుకు వెళ్తుంది? ఏం వెళ్తలే. ఏమో డాడీ బీచ్కి ఎక్కడికైనా వెళ్తే. బీచ్ దుబాయ్లో. పొట్టాడు బ్యాగ్ మోస్తున్నాడు. ఎదుగోండి. బాయ్ 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 రాజీ. బాయ్. చెప్పారండి పాపం అతను అదృష్టం ఏంటో కానీ ఇలాగ ఎక్కారు వెహికల్, ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు అనమాట. పాపం మళ్ళీ ఆ ముందుకెళ్ళి ఆ డ్రైవర్ ఎవరినో పిలుచుకొని వస్తే మళ్ళీ నెట్టితే అంతవరకు వెళ్ళింది, మళ్ళీ ఆగిపోయింది. స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ ఎలాగో మరి ఆ డ్రైవర్ ఏం చేశాడో కానీ మళ్ళీ స్టార్ట్ అయింది దేవుడి దయ వల్ల. ఇంకా వెళ్ళారనమాట. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేస్తే మాకు అంతే చాలు. ఇంకా మా ఆనందమైన, మా సంతోషమైన, మా ఏదవని మా సర్వం అతనే అనమాట. మా ముగ్గురికి ఈ 3 రోజులు ఎలాగుండాలో ఏమో మరి, 4 రోజులు ఎలాగుండాలో ఏంటో మరి. అతను లేకుండా డే అండ్ నైట్ అంటే అమ్మో చెప్పలేం. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి నాకైతే. అంతా దేవుడి దయ వల్ల క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేయాల. భగవంతుడి దయ వల్ల, పెద్దల దయ వల్ల సరదాగా వెళ్తున్నారు ఎప్పుడు మాతోనే కాకుండా. ఇంకా అలాగా ఆఫీస్లో వాళ్ళు ఇంకా రమ్మన్నారు కాబట్టి దేవుడి దయ వల్ల
అంతా మంచిగా జరిగిపోవాలి, అతను క్షేమంగా ఇంటికి వచ్చేయాలి. ఈ దేవుడికి పెద్దలకి అందరికీ అదే కోరుకుంటున్నాను, మొక్కుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇది. ఇంకా అతను వెళ్ళారు కదా, కొంచెంసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు కొంచెం మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా? నవ్వేస్తున్నాను కానీ నా కంట్లో ఏం తిరుగుతున్నాయి అన్నమాట అండి. ఇంకా టైం అయితే 7 అయిందనమాట. ఇప్పుడు ఇంకా మా ముగ్గురమే కదా, ఇంకా రైస్ పెట్టేస్తాను అనమాట. రైస్ కొంచెం ఉంది, మధ్యాహ్నం రైసు. ఇంకా మా ముగ్గురికే కదా కర్రీ ఉంది. చిన్న గిన్నెతో రైస్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. కొంచెం సామాన్లు ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే డిన్నర్ అయ్యాక ఈ సామాన్లన్నీ క్లీన్ చేసేస్తాను అనమాట ఒక్కసారి. ఇంకా అందుకనే క్లీన్ చేయలేదు. ఇంకా అతను వెళ్ళారు కదా, నేను ఇంకా అలాగా టైంపాస్ చేస్తాను అనమాట. ఇంకా మా టిఫిన్లు ఇంకేమి లేకనే ఇంకా 3 రోజులు మంచిగా 3 పూట్ల అన్నం తింటాం అనమాట. 3 పూటలు కాదు, 2 పూటలు అన్నం తినేస్తాము. ఇంకా అతను ఉంటే అతనికోటి మాకోటి ఎందుకనేసి ఇంకా అందరికీ కలిపి టిఫినే చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం ఇంకా 2 పూటలు అన్నం తినేసి ఒక పూట వీలైతే టిఫిన్ చేస్తాను. తలకి ఆయిల్ పెట్టానండి, తలనొప్పి వస్తుంది బాగా, అందుకనేసి. బట్టలు అయితే కొన్ని మడత పెడుతున్నాను. పిల్లలు అయితే ఇక్కడ చదువుతున్నారు అనమాట, ఇద్దరు చదువుకుంటున్నారు బుద్ధిగా. మళ్ళీ వాడికి మ్యాథ్స్ ఏదో డౌట్ ఉందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ బట్టలన్నీ మడత పెడుతున్నాను ఇక్కడ కూర్చొని. కొంచెంగా ఇవ్వండి, ఎవరు వాళ్ళకి సపరేట్ చేసి మడత పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా కబోర్డ్లో పెట్టేయడమేమి మడత పెట్టేసి. ఇంకా అతను లేరు కదా, మెల్లిమెల్లగా మేము పనులన్నీ చేసుకోవాలి, తప్పదు. ఇలా టైంపాస్ చేసేయాలి 4 రోజులు కూడాను, లేదంటే ఏదోలాగా ఉంటుంది మా మనసుకి. మా పిల్ల బట్టలు ఎంత మడత పెట్టినా ఇంతే అనమాట, గతర చేసేస్తుంది. ఇంక నా బట్టలు అయితే ఇవి నేను నీట్గా ఉంచుకుంటాను. మా వారి బట్టలు ఖాళీ అయిపోయిందనమాట, ఎందుకంటే ఇంకా తీసుకెళ్ళారు కదా. ఇతను అయితే ఐరన్కి ఇచ్చిన బట్టలు, వైట్ షర్ట్లు, యూనిఫామ్స్ అనమాట. మా బొడ్డోడు ఇవి, ఈ బట్టలు మా బొడ్డోడు అనమాట. ఇవన్నీ ఇంకా సర్దాలి, ఇవన్నీ సర్దేస్తే ఒక పని అయిపోద్ది నాకు. మా ఓడేమో కిందన ఆడుకొని వచ్చి 8 అయిపోయిందమ్మా నాకు అన్నం పెట్టేసి ఇంకా పడుకుని పోదాము అని అంటున్నాడు అనమాట. ఇంకా 8 అవ్వలేదు నాన్న, చీకటి ఇప్పుడు అయ్యింది కదా, ఇంకా 7 అయ్యింది, 6:30 7 అవుతుంది అనమాట అని అంటే, సరే అయితే నేను కొంతసేపు వర్కులు చేసుకుంటానని చెప్పి ఇద్దరు కలిపి వర్కులు చేసుకుంటున్నాను. నేను ఇక్కడ బట్టలు మడత పెడుతున్నాను, అక్కడ రైస్ అయితే పెట్టేశాను, అది ఇంకా కుక్ అయ్యేలోపు బట్టలన్నీ సర్దేసుకుంటే పని అయిపోద్ది అనమాట. ఇంకా తినేసి ఇంకా తొందరగానే పడుకుని పోతాం. రేపు మార్నింగ్ స్కూల్ ఉంది కదా పిల్లలకి, ఇంకా నేనే అన్నీ చూసుకోవాలి. అతను ఉంటే కొంచెం సాయం చేసేవారు, ఏదో పిల్లలకు స్నానాలు చేయమని చెప్పడమో లేకపోతే బాక్స్లో ఏదో సాయం చేసేవారు. ఇప్పుడైతే ఇంకా అన్నీ 2-3 రోజులు నేనే చూసుకోవాలి కాబట్టి ఇంకా అటు ఇటు హడావిడి అయిపోద్ది. ఇంకా మార్నింగ్ ఎలా లేవాలో ఏటో 5ంటికి అలారం పెట్టుకోవాలి. ఇంకా ప్రస్తుతానికైతే ఇది, మీరైతే చూస్తూ ఉండండి. ఓకేనా? ఓకేనండి, మేమైతే తినేసాము. మా డిన్నర్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మేమైతే పడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా ఇలా చేరబడితే ఎప్పుడు నిద్ర పడుతుందో తెలీదు. ఎందుకంటే అతను ఉన్నప్పుడు ఎలా పడితే అలా పడుకుని పోతాం, అంటే ధైర్యంగా అనమాట. ఇప్పుడు అతను లేరు కదా, ఈ 4 రోజులు ఇంకా ఎలా పడుకోవాలా, ఇంకా అలవాటు చేసుకోవాలన్నమాట మెల్లమెల్లగాను. ఈ ఇద్దరు మంకీలకి నేను ఒక పెద్ద మంకీలాగా తోడుండి ఇంకా పడుకోవాలన్నమాట. ఓకేనా? నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే మీ అందరూ కూడా చేయవలసింది ఏంటంటే, తెలుసు కదా, కొత్తగా చూసిన వాళ్ళున్నా, పాత వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం.